అరే అనుకోకుండా అందరం ఒకే చోట కలిసాం. మనం ఇలా కలవాలని ముందే రాసి పెట్టుంటుంది అంకుల్. అది నిజమేలే అమ్మా. నా కొడుకుని నీ ఇంటికి తీసుకెళ్ళి ఒక్కరోజే గడిచింది, అప్పుడే వాడి మనసు మార్చేసి షాపింగులకి తిప్పుతున్నావన్నమాట. అవునత్తయ్య. గ్రేట్. అదేం లేదమ్మా, రేపు నిహారిక వాళ్ళ ఇంట్లో కర్వా చౌత్ ఫంక్షన్ ఉంది, అందుకే అందరికీ బట్టలు తీసుకుందామని తీసుకొచ్చింది. అవునత్తయ్య గారు, మన 2 ఫ్యామిలీలకు బట్టలు తీసుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే. బయట వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడానికి మమ్మీ డాడీలు మాట్లాడుకున్నారు, ఫోన్ చేస్తారులేండి. అది సరే, మీరెందుకు వచ్చారు? మన ఇంట్లో ఇప్పుడేం అకేషన్ లేదు కదా. ఈ అవన్నీ ఏమైనా కావాలనే తీసుకొచ్చిందా? ఐ మీన్ మేమిక్కడికి వచ్చాము అని ఏదో రకంగా తీసుకొని వచ్చిందని నా అనుమానం. మీరిక్కడికి వచ్చినట్టు మాకు గాని అవనికి గాని తెలీదమ్మా. మేమే అవనిని బ్రతిమాలు తీసుకొచ్చాం. అవునమ్మా, రేపు శ్రీకర్ వాళ్ళ మేనత్త పుట్టినరోజు. అదేనమ్మా నా చెల్లెలు పుట్టినరోజు. బట్టలు కొని సుభద్ర కూతురు మా సుజాత ఉంది కదా, తనకిద్దామని అనుకున్నామమ్మా. చీరల సెలక్షన్లో సాయంగా ఉంటుందని అవనని తీసుకొచ్చాం. ఆ విషయం తెలుసుకోకుండా ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా నిహారిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుంది అని అంటారు కదా, అలా ఉంది నిహారిక తీరు. అది మాత్రం నిజం. శ్రీకర్ గారు, ఏదో క్యాజువల్ గా అన్నాను నిహారిక. అవనిని తీసుకొచ్చి మంచి పని చేశారమ్మా. అంత మంచి ఏముంది శ్రీకర్ గారు? అవని సెలక్షన్ బాగుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుందనుకో. థ్యాంక్స్. ఓన్లీ థ్యాంక్సేనా? నిజంగా ఫోన్ మాట్లాడాలని వచ్చాడా, లేదంటే ఆ వంక పెట్టుకుని అవని దగ్గరికి పోయాడా? ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. పైగా మీరు నిమిషం కనబడకపోతే ఆ నిహారికకు రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. ఫోన్ వంక పెట్టుకొని వచ్చానులే. ఆ విషయం కనిపెట్టలేదనుకుంటున్నారా? నిహారిక మనంత అమాయకురాలు కాదు, దేశముదురు. డోర్ ఓపెన్ చేసి ఒకే ఒక ముద్దిచ్చేయి, నేను వెళ్ళిపోతాను. అదేమి కుదరదు. నేను బాగా గుర్తొస్తున్నాననే కదా ఉదయం ఫోన్ చేశావు. అక్క దగ్గరికి వెళ్తున్న విషయం గురించి చెప్పడానికి చేశాను, అంతే. అంతేనా? అంతే. మొత్తానికి అత్త చేతుల మీదుగా చీరని కొట్టేశావు. అంతా మీ దయ. ఇంక మీరు బయలుదేరితే నేను చీర మార్చుకుంటాను. ఎంతసేపు ఇలా? ఇక్కడేం చేస్తున్నారు? నేను భయపడినట్టే అయింది. ఈయన నా మాట వింటే కదా. లేడీస్ ట్రయల్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను నిహారిక. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నారా? అవనితో మాట్లాడుతున్నారా? హలో సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. దిస్ ఇస్ టూ మచ్ నిహారిక. మీరే టూ మచ్ చేస్తున్నారు. మాట్లాడుకోవడానికి వేరే ప్లేస్ ఏం దొరకలేదా?
అలా మాటల్లో పడి ఇలా వచ్చేశాను. దీనికి ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? సరే వెళ్దాం పదండి. అవని అలా నడుచుకుంటూ వస్తుంటే సీతాకోక చిలుక ఎగురుకుంటూ వచ్చినట్టు అనిపించింది. ఏంటి శ్రీకర్ గారు సడన్ గా కవిలాగా మారిపోయారు? వదిలితే గ్రంథమే రాసేలా ఉన్నారే. కళ్ళతో చూసే అందాలను మనస్ఫూర్తిగా పొగడకపోతే మనశ్శాంతిగా ఉండదు నిహారిక. నన్నెప్పుడైనా ఇలా పొగడారా? నువ్వు నాలా అందంగా ఎప్పుడు కనిపించలేదేమో. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? అరే సరదాగా అని ప్రతి మాటను ఇలా సీరియస్ గా తీసుకుంటే ఎలా నిహారిక? అమ్మా, చీర ఎలా ఉందో చెప్పు. సుజాత చెల్లెలు అచ్చం అవనిలాగే ఉంటుందని చెప్పావు కాబట్టి అవనికి కుదిరినట్టే మా చిన్న మేనకోడలికి కూడా కుదురుతుంది. నువ్వైతే ఈ చీరలో మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ అంకిల్. అవును నిహారిక, ఇంతమందికి నచ్చి నీకు నచ్చకపోవటం ఏంటి? అందరికీ అన్ని నచ్చాలని ఏముంది శ్రీకర్ గారు? నాలోనూ చీరలోనూ లోపం లేదు శ్రీకర్ గారు. నిహారిక చూసే చూపులోని లోపం. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. సరే సరే ఇంకా ఆపండి, టైం అవుతుంది, బయలుదేరదాం. ఆ చీర మార్చుకునిరా అమ్మా. ఈ లోపు మేం బిల్ పే చేసేస్తాం. సరే ఆంటీ. ఏంటి అలా చూస్తున్నావు? చాలా ఓవర్ చేస్తున్నా. నీకంటేనా? నిజంగానే సుజాత చెల్లెలివైనట్టు బిల్డప్ ఇస్తున్నా. కంటేనే అమ్మ అని, తోడపుడితేనే చెల్లెలని ఎక్కడైనా రాసుందా ఏంటి? మనసులు మంచివైతే బంధాలు బలపడతాయి. నీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదులే. శ్రీకర్ని నా ఇంటికి తీసుకెళ్లాననే కుళ్ళుతోనే కదా రెచ్చిపోతున్నా. నువ్వెన్నైనా ప్లాన్ చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. నీకేం అవుతాడని ఇదంతా చేస్తున్నా? అసలు నీ స్వార్థం ఏంటి? సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఈలోపు నీ సంగతి తెలుస్తాను. కలలు కనకు. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడం కూడా నాకు తెలుసు. ఆశలకు హద్దుండాలి. ఏ హద్దులు ఉండని బంధాలు కొన్నుంటాయి. రేపు నేను జల్లెడ్లో శ్రీకర్ గారిని చూస్తాను. నిశ్చితార్థం జరిగి సగం పెళ్ళైపోయింది. ఇక జల్లెడ్లో చూసేస్తే పూర్తి పెళ్ళైపోయినట్టే లెక్క. అదైన తర్వాత పందిర్లో పెళ్లి అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ అవుతుంది అంతే. ఫంక్షన్ అయిన తర్వాత మా బంధం బలపడుతుంది. మా మధ్యకు ఏ దుష్ట శక్తి వచ్చినా మమ్మల్ని విడదీయలేదు. నువ్వు గ్రహణంలా మారి నన్ను మింగేయాలనుకుంటున్నావేమో. నేనే నీ పాలిట గ్రహణమవుతాను. నువ్వు శాశ్వతంగా నీ ఉనికిని కోల్పోయేలా మింగేస్తాను. భయం వేస్తోందా? కాలి కింద భూమి కంపించినట్టు, తలపై పిడుగు పడినట్టు అనిపిస్తుందా? నేను దేవుణ్ణి నమ్ముకున్నదాన్ని. చివరి నిమిషంలోనైనా నాకు దేవుడి సహాయం అందుతుంది. నువ్వలా గాల్లో దీపం పెట్టుకుని కూర్చో. ఈలోగా నేను చేయాల్సింది నేను చేస్తాను. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయనే నమ్మకమేంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నేను చెప్పిందే జరుగుతుంది. చూస్తూ ఉండు.
తన రూపురేఖల గురించి ఇందాక నా కొడుకు చెప్పగానే అందాల బొమ్మలా ఉంటుందని మా ఊహల్లో కనిపించింది. తనని కలుసుకునే అదృష్టం మాత్రం నువ్వు మాకు కలిగించటం లేదు. నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక రోజున నీ చెల్లెల గురించి మాకు తెలుస్తుందిలే అమ్మా. బా ఏంటి కన్ఫ్యూజన్, నాకు పిచ్చెక్కేలా ఉంది. సుజాత గారి చెల్లెల గురించి తెలిసిన రోజున మీ చేతులతో బట్టలు పెట్టచ్చు. ఇప్పుడైతే సుజాత గారికి ఇచ్చేయండి, ఆమె తన చెల్లెలకి ఇచ్చేస్తుంది. మా గురించి చెప్పి ఈ బట్టలు మీ చెల్లెలికిచ్చేయమ్మా. సౌమ్య లోపలికి వెళ్తుంది, పిన్ని అని పిలుస్తుంది. అప్పుడు బండారం బయటపడుతుంది. బాగున్నావా సౌమ్య? బాగున్నానంటీ. ఆంటీనా? ఏంటి ఘోరం? అబ్బా, బాగున్నారా సార్? ఉమ్, బాగున్నారా మేడం? సారు మేడం కాదు, నానమ్మ తాతయ్య. సరేనా? సరే. మీరిచ్చిన బట్టల్ని నా చెల్లెలికి పంపిస్తాను. ఇక మీరు బయలుదేరండి. అవుని బయలుదేరదామా? అంకుల్, నేను కాసేపు ఉండొస్తాను, మీరు వెళ్ళండి. సరే అమ్మా. వేద పద. ఉమ్. అమ్మా. సౌమ్య ఏమో ఆంటీ అంది, అవని ఏమో సుజాతని అండి అంది. అమ్మయ్యా, పెద్ద గండం నుంచి బయటపడ్డట్టయింది. నువ్వు గనక తెలివిగా కవర్ చేయకపోయింటే నేను నోరు జారుండేదాన్ని. ముగ్గురం గుడికి వెళ్ళి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని పూజ చేయించుకుని వద్దాం, పద. ఏంటలా దొంగ కోళ్లు పట్టేవాళ్ళ చూస్తున్నావు? పట్టేశా, దొంగల్ని కనిపెట్టేశా. మీ గుట్టు మొత్తం నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళారే, వాళ్ళెందుకు వచ్చారో, వాళ్ళు మీకేమవుతారో అన్ని కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను. ఓ రేపటి ఫంక్షన్ కి
అవనిని అవాయిడ్ చేశామని బాగా డిసప్పాయింట్ అయ్యాడు గురుడు. నువ్వు నా ఇంటి నుంచి వెళ్లేలోపు అవనిని మరిపించేస్తాను. ఏంటి నువ్వు చేసిన పని? కాబోయేవాణ్ణి వెనుక నుంచి రొమాంటిక్ గా వాటేసుకున్నాను. డోంట్ డూ ఇట్ అగైన్. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. మీ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబోయే భార్యను చాటు నుంచి వచ్చి కౌగిలించుకోవడం, మాట నుంచి వచ్చి ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు జనరల్ గా ఈ జనరేషన్ అబ్బాయిలు చేస్తూ ఉంటారు. అలాంటివి ఆడపిల్లలకి థ్రిల్లింగ్ గా ఉంటాయి, లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోతాయి. మీరేమో కాంట్రాస్ట్ గా ఉన్నారు. సిగ్గు విడిచి నేను దగ్గరవుతూ ఉంటే దగ్గరికి తీసుకోవాల్సింది పోయి నాదేదో బ్యాడ్ క్యారెక్టర్ లా దూరం దూరం పెడుతున్నారేంటి? సి, అందరి సంగతి నాకు అనవసరం. నేను ఇంకొకరితో నన్ను కంపేర్ చేసుకోలేను. ఎవరైనా అలా కంపేర్ చేస్తే నాకసలు నచ్చదు. సో నాకిష్టం లేని పనులు జరిగినప్పుడు నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. దట్స్ ఆల్. ఓకే సార్, మీకు నచ్చినట్టే నడుచుకుంటాను, సరేనా? నువ్వేంటి మా అందరికంటే ముందు రెడీ అయిపోయావు? కొంపతీసి మాతో పాటు వస్తున్నావా ఏంటి? నన్ను అవనిని ఉండిపోమ్మని రాత్రి అమ్మమ్మ చెప్పింది కదా, మీతో ఎలా వస్తుంది? అదే కదా. పాపం ఆశ చావటం లేదనుకుంటా. అర్థమైంది. ఏమర్థమైంది? తొలి పంట జాతరకు కూడా రాలేదు అనుకున్నాం. 101 కొబ్బరికాయలు మొక్కుందని వచ్చేసింది. ఇప్పుడు కూడా అలాంటి స్కెచ్ ఏదైనా వేసిందేమోనని నా అనుమానం. అదంటే మన ఫ్యామిలీ ఫంక్షన్, ఇది నిహారిక వాళ్ళ ఇంటి ఫంక్షన్. ఎలా కుదురుతుంది బావా? చెప్పలేం బామ్మర్ది. మట్టి దొరకాలే గాని చేములు ఎక్కడైనా పుట్టలు పెడతాయన్నట్టు అవకాశం దొరకాలే గాని అవని ఎలాగైనా సాధించుకుంటుంది. అంత సినిమా లేదు కానీ నువ్వు ఆవిడ గారికి అంత పబ్లిసిటీ ఇవ్వకు. అందరూ రెడీ కదా? రెడీ అమ్మా. ఇంతకీ ఆ బ్యాగ్ ఏంటి? కర్వా చౌత్లో నిహారికకివ్వాల్సినవి. అదేంటో చూడొచ్చా అత్తయ్య? టైం అవుతుంది, అక్కడికి వెళ్ళాక చూద్దాం, బయలుదేరండి. ఏదో క్యూరియాసిటీగా అడిగింది, చూపిస్తే అయిపోతుంది కదా నాన్న. సరే చూపిస్తానుండండి. మొదటిసారి వాళ్ళింటి పండక్కి వెళ్తున్నాం కదా, అందుకే నిహారిక కోసం ఈ చీరను తీసుకున్నాను. అంతేనా? అంతేకాదు, ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది. ఏంటది? కర్వాచౌత్ పండగ అయిన తర్వాత నిహారికకి ఇద్దామనుకుంటున్నాను. చివరికి అద్దంలో నన్ను నేను చూసుకుని జాలిపడే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో ఆ ఫంక్షన్లో నిహారిక శ్రీకర్ గారిని జల్లెల్లో చూడకుండా ఎలా ఆపాలో అర్థం కావడం లేదు.
మరీ దయ్యంలా ఒక్కదాన్ని ఎలా తింటాను? ఆ అవనితో కలిసి తినడం ఇష్టం లేకపోయినా కంపెనీ కోసమైనా పిలుచుకోవాలి. నా తాళి కంటే ఆ నెక్లెస్ గొప్పది కాదు, అది అలంకారం మాత్రమే. మాది గొప్ప అనుబంధం. ఆ నిహారిక ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా శ్రీకర్ గారిని నా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయలేదు. అవని, టిఫిన్ చేద్దాంరా. జస్ట్ కంపెనీగా ఉంటావని రమ్మంటున్నాను. రా. నేను తినను. ఆకలిగా లేదా? ఉన్నా తినను. ఏ, ఎందుకు? ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసమా? నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు. మనమేం పూజలు చేయట్లేదు. కర్వా చౌత్ పండక్కి సంబంధించిన సాంప్రదాయాలు మనకి వర్తించవు, పాటించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఉపవాసం ఎందుకు? పండగ చేసుకునేది వాళ్ళు కదా. నేను పండగ నియమాలను పాటించాలనుకుంటున్నాను. అదేంటి, నువ్వు పండక్కి వెళ్ళటం లేదు కదా? అయినా సరే పాటించాలని అనుకుంటున్నాను. చూసేశారా? పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే బయట వాళ్ళకి కనిపించదా ఏంటి? శ్రీకర్ కోసం ఉపవాసముంటా, వనవాసం అయినా పోతాను అని అక్కడ హాల్లో చెప్పి ఇక్కడ రూమ్లో దొంగ పిల్లిలా కేక్ తినేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఆకలి కాగలేకపోయానక్క, అందుకే లైట్గా తిందామని వచ్చాను. కేజీ కేక్ ఎదురుగా పెట్టుకున్నావు, లైట్ గా తింటావంటే ఇదేనా? పిచ్చి సాంప్రదాయాల మీద నమ్మకం లేకపోయినా ఉపవాసంకి ఎందుకు కమిట్ అయ్యాను అంటే పాయింట్ నెంబర్ 1, శ్రీకర్ నా చెయ్యి నుంచి జారిపోకూడదు. పాయింట్ నెంబర్ 2, అక్కడ అవ్వని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే ఉపవాసమని బిల్డప్ ఇచ్చాను. లేదు అంటే నా వల్ల ఎక్కడవుతుంది. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి అక్క, ప్లీజ్. సర్లే, చెప్పాం. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ వసంత గారు. అవని మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అవని లేకుండా జరుగుతున్న మొట్టమొదటి పండగిది. నువ్విక్కడ సంబరపడుతున్నావు కానీ మా ఆయన అంటున్నట్టు అవని అక్కడ ఏవో పావులు కదుపుతూనే ఉంటుంది. ఇంకేం చేయగలదు వసంత గారు? ఆ అవనిని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు నిహారిక. తల దూర్చడానికి ఏదో ఒక సందు చూసుకునే ఉంటుంది. ఏ వైపు నుంచి ఎలా ఎంటర్ అయిపోతుందో ఎవ్వరం చెప్పలేం. పెద్ద కిలాడి, కీడించి మేలంచాలి. అవ్వని రాలేదని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా మూడ్ అంతా డిస్టర్బ్ చేయకండి వసంత గారు. నిహారిక, అమ్మా నిహారిక. అత్తయ్య వస్తున్నాను. మీ అమ్మ నన్ను చంపుకు తింటుంది. తొందరగా మా పెళ్లి జరిగిపోతే అప్పుడు చెప్తాను. ఎందుకు పిలిచిందో వెళ్ళు. మీకు ఆకలేస్తే కేక్ లాగించేయండి, మొహమాట పడకండి. మేము నీలాంటి వాళ్ళం కాదు. మాటంటే మాటే, అస్సలు ముట్టుకోం. అవునవును, అస్సలు ముట్టుకోం. నా దగ్గర ఓవర్ యాక్షన్లు ఎందుకు వసంత గారు? రాత్రి 9 గంటలు దాటే వరకు ఉపవాసం ఉండడం చాలా కష్టం. కేక్ స్పెషల్ గా ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఉంది. నా మాట విని లాగించేయండి. అంతేనంటావా? అంతే. నేను వెళ్తాను, మీరు తొందరగా తినేసి వచ్చేయండి. లేదులే. ఏమైందా అని కంగారు పడ్డాను. అవని, ఐ మిస్ యూ సో మచ్.
నేనిచ్చింది తీసుకున్నావు, మరి నాకివ్వవా? ముద్దు ముచ్చట్ల సంగతి తర్వాత ముందొక విషయం చెప్పండి. అక్కడ పూజ మొదలైందా? ఇంకా లేదు, కాసేపట్లో మొదలవుతుంది. అమ్మయ్యా. ఏమైంది? ఒక్క నిమిషం ఉండండి. ఏం చేస్తున్నావు? ఆగండి. కర్వా చౌత్లో ముందుగా భార్యలు భర్తలకు దీపపు హారతిస్తారు. మీరు పూజలో పడిపోయారంటే నాకు ఆ అవకాశం ఉండదు. అందుకే నిహారిక కంటే ముందు నేనే హారతినివ్వాలి. మీరు అలాగే ఉండండి. మీరెదురుగా ఉండుంటే మీ ఆశీర్వాదం తీసుకుని ఉండేదాన్ని. ఆనంద బాష్పాలే అక్షింతలు అనుకో. నువ్వు చేసిన పని వల్ల నాకు కలిగిన సంతోషమే నా ఆశీర్వాదం అనుకో. నీలా ఏ భార్య భర్త కోసం ఇంతలా తప్పించిపోదు. ఐఎమ్ సో లక్కీ అవని. ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. మీతో ముందుగా నేనే పూజను మొదలు పెట్టాను కాబట్టి ఇంకా నిహారిక ఏం చేసినా నా తర్వాతే అవుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చి నిహారిక కంటే ముందు జల్లెడలో నన్ను చూస్తే ఇంకా ఆనందపడిపోతాను. అంతటి అదృష్టం వస్తుందో లేదో, రాకపోతే ఇంతవరకు ప్రాప్తం అనుకుంటాను. నాకెందుకో నువ్వు వస్తావనే నమ్మకం కలుగుతోంది. అంతా దేవుడి దయ. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. నిహారిక వచ్చేలా ఉంది. బాయ్. బాయ్ అండి. రండి. రండి. పీకల దాకా కేకులు తిని ఎవ్వరూ చూడకుండా కూల్ డ్రింకులు తాగి హారతులు ఇస్తున్నారు. మీ మొహాలు మండ. ఏం పతిపక్కులేం మీవి. నోరు మూసుకునుండు, లేదంటే ముక్కు కోలుద్ది. అమ్మో వద్దులే. కర్వా చౌత్లోని మొదటి ఘట్టం మొదలైంది. నా కాబోయే భర్తకి నేను హారతి ఇచ్చేశాను కాబట్టి ఇంక మన మధ్య ఏ అడ్డు ఉండదు. నువ్వు మొదటి స్థానంలో ఉన్నావని సంబరపడిపోతున్నావు. ఆ స్థానం ఎప్పటికీ అవనిదే నిహారిక. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. హారతి కార్యక్రమం అయిపోయినట్టే కదా వదినా? అయిపోయింది వదినా.
ఇక అందరం బయటికి వెళ్ళాలి. తొందరగా పదండి, టైము 8:30 అవుతుంది. వదినా, మీరది తీసుకోండి. మీరు తీసుకోండి. తొమ్మిది గంటలకి నిహారిక శ్రీకరిని జల్లెడలో చూడాలి. ముహూర్త సమయానికి నా భర్తని నేను చూడగలిగాను. థ్యాంక్ యూ దేవుడా. ఎంటర్ ది డ్రాగన్. విలువైన వాటిని ఇలా చేజార్చుకుంటే ఎలా నిహారిక? ఎందుకొచ్చావ్? మా ఇంటికి ఎవరు రమ్మన్నారు నిన్ను? పండగ బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనుకున్నాం. నాశనం, అంతా నాశనం. నువ్వు రాకూడదని, నిన్ను తీసుకురావద్దని నిన్న అంతలా చెప్పాం. సిగ్గు లేకుండా ఎలా వచ్చావు? ఉమ్మేస్తే తుడుచుకుని పోయే రకం. సిగ్గెందుకుంటుంది? అవని ఇంకాసేపు ఇక్కడే ఉందంటే పాలల్లో విషపు చుక్క కలిసినట్టు అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. మాటలెందుకు? మెడ పట్టుకుని బయటికి గెంటేయండి. మా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పో బయటికి. ఆగవని. వదిన గారు, ఎందుకు ఆపుతున్నారు? అవనిని నేనే రమ్మన్నాను. మీరు రమ్మన్నారా? అవును. అవనిని ఇక్కడికి పొరపాటును కూడా తీసుకురావద్దు అని మమ్మీ నిన్న పర్టికులర్ గా చెప్పింది కదా అత్తయ్య. మరెందుకు రమ్మన్నారు? మీ మాటను మేము గౌరవిస్తున్నప్పుడు మీరు కూడా మా మాటను గౌరవించాలి కదా వేదవతి గారు. వియంకుల కంటే అవనే మీకెక్కువైందా? ఎందుకు నెత్తినెక్కించుకుంటున్నావమ్మా? పండగలు పూజలు అంటే అవనికి సంతోషం కాబట్టి అమ్మ చివరి నిమిషంలో పిలిచుంటుంది. ఇప్పుడు ఏమైపోయిందని? ఏమైందా? ఇదిగో ఇలా రచ్చ అయింది. అందరికీ మూడౌట్ అయింది. మీ నుంచి నాకు సమాధానం కావాలి వేదవతి గారు.